హాయ్ అండి. ఈరోజైతే నేను క్రిస్టల్ బీడ్స్ అండి, చిన్నవేమో గోల్డెన్ బీడ్స్ వీటితో వర్క్ చేస్తున్నానండి. ఇవి మీకు బయట అదే బీడ్స్ కొనే షాప్లో ఉంటాయండి ఆ బీడ్స్, లేదంటే మీషోలో కూడా దొరుకుతాయండి ఇవి. ఆ రెండు రకాలు వేశాను నేను. ఈ మధ్యలో ఒక రకం, తర్వాత ఒక రకం వేశాను. అలాగా గోల్డెన్ బీడు, ఒక మధ్యలోనేమో క్రిస్టల్ బీడు, తర్వాత ఒక గోల్డెన్ బీడు ఇలాగా వేసేసుకోండి. అలాగా మూడేసి వేసుకుని ఆ క్రిస్టల్ బీడ్ మధ్యలో నుంచి క్రాస్గా మీరు కిందకి వచ్చేలాగా కుట్టండి. అలాగైతే మీకు కరెక్ట్గా మీకు అంటే రౌండ్ బాగా కనిపిస్తుందండి. అంటే ఆ కుట్టు షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ అలాగే మొత్తం అంతా కొంచెం మీరు క్రాస్ చూసుకొని వేసుకుంటూ ఉండండి. కష్టం కాదులేండి ఇది ఏమీ. మనం జాగ్రత్తగా వేసుకుంటే కరెక్ట్గా కుట్టు సరిగ్గా వస్తుందండి. కొంచెం క్రాస్ లాగా వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఆ మూడు అలాగా అంటే క్రిస్టల్ బీడ్ మధ్యలో నుంచి మీరు సూది తీసుకోవాలన్నమాట పైకి. తర్వాత కొంచెం క్రాస్గా కిందకి ఈ పక్కకి అయితే మనం కుట్టాలండి. మొత్తం అంతా అలాగే వేసేసుకోండి. ఈ వర్క్ బ్లౌజ్కి బాగుంటుందండి. ఇది హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు, బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు. అంటే ఇవంతా పూసల వర్కే కదండి, బీడ్స్ కదా, కొంచెం బాగా కనిపిస్తాయండి. బాగానే ఉంటాయండి బీడ్స్. ఎక్కువ చాలామంది బీడ్స్ వర్క్ ఇష్టపడతారు కదండి. క్రిస్టల్ బీడ్స్లో ఇంకా చాలా వర్కులు చేయొచ్చండి. సేమ్ అలాగే లాస్ట్ వరకు మీరు వేసేసుకోండి.
చూసారు కదా లైన్ అంతా ఎలా వచ్చిందో. మనం చూడండి, ఇది వరకు నేను ఫస్ట్లో ఒకసారి వేసానండి. మామూలు ఈ చిన్న బీడ్స్తో వేసాను. అదే 4 పూసలు వేసి మనం బోర్డర్కి వేసుకుంటాం కదా, అలాగా వేసాను. ఇది కూడా మీకు అలాగే వస్తుందండి. లుక్ చూస్తే మనం బోర్డర్కి వేసుకుంటాం కదా, అలాగే కనిపిస్తుంది ఇది కూడాని. నేనైతే లాస్ట్ అయితే ఇంకొకటి క్రిస్టల్ బీడు, అది ఇంకొంచెం నేను హ్యాండ్స్కి వేసానండి. అలాంటి బీడ్స్ నేను లాస్ట్లో వేసానండి ఈ లైన్కి. మొత్తం అంతా ఇలాగే వేసేసేయండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోనండి ఆ పూసలు వేసాను. ఒక షుగర్ బీడు, ఒక క్రిస్టల్ బీడు అలా వేసానండి. ఇవి కూడా మనకి మీషోలో ఉన్నాయండి, లేదా బయట కూడా వస్తాయండి. అంటే ఒక్కొక్క షాప్లో ఉండవు, ఒక్కొక్క షాప్లో దొరుకుతాయండి. మొత్తం అంతా ఇలాగే వేసాను. చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ.